కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఇక మొదలెడదామా? సరసరాట్ సన్సనాట్ గుడ్గుడాట్ దమ్దమాట్ ఫర్ఫరాట్ టర్టరాట్ కర్పరాట్ బర్బరాట్ దబ్దబాట్ చట్పటాట్ ఫర్ఫరాట్ సుగ్గుదాత్ ఖుల్బులాత్ గుద్గుదాయ్ చిల్మిలాయ్ చుల్. सरसराट सनसनाट गुदगुदात दगमगात फरफराट थरथराट कपकपाट हरभराट दबदबाट चटपटाट फरफराट सुगुगाट कुलबुलात गुदगुदाई चिलमिलाई दिस इज ఈయన ముఖ్యమంత్రి గానీకే ఏదైతే జర్నలిస్టులు ఏవైతే ప్రెస్ క్లబ్లు వాడిండో ఇవాళ అవి క్లబ్బులు పబ్బులు అయిపోయినాయి. బట్టలు ఉడదీసి కొడతా ముఖ్యమంత్రి లెక్క ఒక బిరుదు వస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డికి శత్రువు అయిండు. పగటిపూట క్లబ్బులు రాత్రిపూట పబ్బుల్లో చర్చ పెడదామని మీరు అంటే బీఆర్ఎస్ ఉబాలాట పడితే మేము రాలేం. ఈ క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు భయం. వాటికి మొదటి నుంచి మేము దూరం. వ్యక్తిగతంగా నేను ఈ కల్చర్కి వ్యతిరేకం, డ్రగ్స్ గంజాయికి వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. డ్రగ్స్ గంజాయి అమ్మేవారిని అణచివేయడానికి చర్యలు తీసుకున్నాం. కాబట్టి దయచేసి నన్ను ఈ క్లబ్బులు పబ్బులకు పిలవద్దు. సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు జర్నలిస్టులని రేవంత్ రెడ్డి అవమానించినట్ట కాదా? వాళ్ళు పోయిన రేడికి ప్రెస్ క్లబ్ క్లబ్బులకు పబ్బులకు అంటే ఇలా జర్నలిస్ట్ ఫెటర్నిటీని మొత్తం అవమానించిండా లేదా? ఈయన ముఖ్యమంత్రి గానీకే ఏదైతే జర్నలిస్టులు ఏవైతే ప్రెస్ క్లబ్లు వాడిండో ఇవాళ అవి క్లబ్బులు పబ్బులు అయిపోయినాయి. కరెక్ట్ కదా? అంటే యావత్ జర్నలిస్టులని రేవంత్ రెడ్డి అవమానించినట్ట కాదా? ఇది అవమానించి ప్రెస్ క్లబ్ని అవమానించినట్టంటే జర్నలిస్టులను అవమానించినట్ట కాదా? మళ్ళీ ఇలా మోచేయి నీళ్ళు తాగుతారా లేకపోతే మూతబరి చూపించి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తారా అని అనేది ఇలా యూట్యూబర్ల వాదన. కరెక్టా రాంగా? కరెక్ట్. నేను అన్నది ఏమన్నా తప్ప లేదు. నేను లాజిక్ అడుగుతున్నా, ఆయన మ్యాజిక్ మాట్లాడుతున్నాడు. ఈ లాజిక్ అడిగినందుకు మా బట్టలు కూడా తీసుకొడతానంటాడు. చరిత్రలా రేవంత్ అన్న నిలిచిపోతాడు. బట్టలు కూడా తీసి కొడతా ముఖ్యమంత్రి లెక్క ఒక బిరుదు వస్తుంది. బట్టలు కూడా తీసే అవార్డు అనేది ఒకటి ఇట్లా తయారు చేద్దాం. ఇట్లా షర్టులు జిప్పుకునేటట్టు ఒకటి అవార్డు ఉంటుంది చూడ, అది ఒకటి తయారు చేయాలి. మనం కూడా తయారిద్దాం నిజంగానే ప్లాస్టిక్తో బ్రాంజ్తో ఏదో ఒకటి తయారు చేయాలి. రేవంత్ అన్న మీకు ఎవరు సలహాలు ఇస్తారో నాకు తెలియదు. మీరు నిజంగా ఒక ఫైటరు, నాకు మంచి ఒపీనియన్ మీ మీద. మీరు జబర్దస్త్ ఫైటర్ అన్న డౌటే లేదు. కాకపోతే మీరు అహంలోకి పోయి మాట్లాడుతున్నారు చూడు, అది మీకు శాపం అవుతుంది. ఇవాళ భద్రశత్రువు ఎవరు తెలుసా మీకు? కేసీఆర్ లేకపోతే మీ రాజకీయ ఏమంటారు ప్రత్యర్థులు గారు మీకు భద్రశత్రువులు. ఇవాళ రేవంత్ రెడ్డికి శత్రువు అయిండు. లేదా రేవంత్ రెడ్డి నాలుకే శత్రువు అయింది రేవంత్ రెడ్డికి. అహంకారంలో మీరు మాట్లాడుతున్నారు చూడు. యావత్ జర్నలిస్టులని మీరు అవమానించినట్టే. ఇన్ఫ్యాక్ట్ ఏబిఎన్ని కూడా మీరు అవమానించినట్టే. ప్రెస్ క్లబ్లో ఏబిఎన్ కూడా ఉంటుంది కదా? ఉండదా? ఉంటుంది. ఏబిఎన్ని కూడా మీరు అవమానించినట్టే. ఈనాడును కూడా మీరు అవమానించినట్టే. కరెక్టా? తిరగి చదువు ఒకసారి మళ్ళా. నాకు ఒకటి గుర్తొచ్చింది. పగటిపూట క్లబ్బులు రాత్రిపూట పబ్బుల్లో చర్చ పెడదామని మీరు ఉబలాట పడితే మేము రాలేం. ఈ క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు భయం. వాటిని మొదటి నుంచి మేము దూరం. వ్యక్తిగతంగా నేను ఈ కల్చర్కి వ్యతిరేకం, డ్రగ్స్ గంజాయి వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. డ్రగ్స్ గంజాయికి వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. అప్పటిదప్పుడు ఒకటి కమిషనర్ ఎందుకు మార్చారు? ఆయన రాసిన పని తీసుకొని పోయిండు లోపలికి డ్రగ్స్కి. సడన్గా కమిషనర్ మారిపోయిండు. అబ్బా ఎందుకు? మంచిగా పని చేస్తున్నాడు, ఎందుకు మారాలా? సేమ్ కేస్ విత్ సురేందర్ మోహన్, గ్రనైట్ మాఫియా. మంచిగా పని చేస్తున్నాడు, సడన్గా మాయమాపోతాడు. యాసిడ్ ఎట్లుండాలా? అట్లా పోస్తే సర్రమని కావాలా? అలా నీళ్ళు పోసినాం అనుకో, డైల్యూట్ చేస్తే మజా ఏముంటుంది అబ్బాయి? ఏముండదు. కరెక్ట్గా పరిణీతి చోప్రా తెలుసా మీకు? సినిమా యాక్టర్ ఉంటుంది చూడు ఒక ఆమె బాలీవుడ్లో, పరిణీతి చోప్రా తెలుసు కదా? ఆమెది ఒకటి సన్నివేశం గుర్తొచ్చింది నాకు. దాన్ని నువ్వు రీమిక్స్ చేస్తానంటే నాకు చాలా నచ్చుతుంది కూడా. తుమ్ డ్రగ్స్ లేతే నో, తు జో పిల్స్ లేతే ఓ క్యా దవాయా కైసే దవాయా అని అనగానే నేనంట పరిణీతి చోప్రా ఇప్పుడు నేనైపోయాను. డిల్కో రెసిస్టెంట్, జింకో రెసిస్టెంట్, ऑक्सीडाइड सल्फेट. तुम बीमार हो? नहीं तो लेते क्यों हो? అంటే मेरे बॉडी में कुछ सेंसेशंस होते हैं और ये सेंसेशंस ये पिल्स कंट्रोल करते हैं. कैसे सेंसेशंस అని అనగానే सरसराट सनसनाट गुडगुडात दमदमाट फरफराट टर्टराट करपराट बर्बराट दबदबात चटपटाट फरफराट सुगुदात खुलबुलात गुदगुदाय चिलमिलाय चुल. सरसराट सनसनाट गुदगुदात दगमगात फरफराट थरथराट कपकपाट हरभराट दबदबाट चटपटाट फरफराट सुगुगाट कुलबुलात गुदगुदाई चिलमिलाई दिस इज గట్టనే లేదు ఇప్పుడు కథ అంతా. గట్టనే లేదా? ఏమా
న్యూస్ పేపర్లల్లో వీళ్ళు ప్రజాప్రతినిధుల లెక్క గెలిపిస్తే మనకి ఏం చేస్తున్నారు అని అంటే సెన్సేషన్స్ చూపిస్తున్నారు. సెన్సేషన్స్ ఏం సెన్సేషన్స్ అని అంటే సర్సరాట్, సన్సనాట్, గున్గునాట్, గుద్గుదాట్, దబ్దబాట్, ఫర్ఫరాట్, ఫట్ఫటాట్, కట్కటాట్, లాస్ట్కి చుల్బులాయ్ చుల్. నువ్వు న్యూస్ చేసుకో ఇక, సరేనా? నువ్వు న్యూస్ చేసుకో, నేను జర పోతా. ఫ్రెండ్స్ నేను జర పోయి నేను కూడా జర ఆ సెన్సేషన్స్ వస్తున్నాయి నాకు, ఆ సెన్సేషన్స్ కంట్రోల్ చేసుకోనికే నేను వేరే పని చేసుకుంటా. లేకపోతే ఇక్కడ కూర్చుంటే మళ్ళా సర్సరాట్, సన్సరాట్, ఫర్ఫరాట్, ఫర్ఫరాట్, తప్తపాట్, పట్పటాట్, గుద్గుదాట్, దమ్దమాట్, చుల్బులాయ్ చుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. జై హింద్.